వెల్ఫేర్ సెంటర్ లో వాకింగ్ ట్రాక్ ను వెంటనే చేపట్టాలని మాల్యాద్రి అన్నారు. స్థానిక ప్రజలతో కలిసి వెల్ఫేర్ సెంటర్ లో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి కోటా మాల్యాద్రి మాట్లాడుతూ, కాకుమాని వారి తోట వెల్ఫేర్ సెంటర్ నందు 14 ఎకరాల 80 సెంట్లు నిరుపయోగంగా ఉండి అడవిలాగా పెరగడం, ఇక్కడ 2 మర్డర్లు జరగడం, ఒకరు చనిపోవడం జరిగింది. ఈ పరిస్థితులలో సిపిఐగా దీనిని బాగు చేయాలని వివిధ రూపాలలో ఆందోళన చేయడమైంది. ఫలితంగా ఆనాటి కార్మిక మంత్రి పితాని సత్యనారాయణ స్థల పరిశీలన చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అనంతరం డొంక రోడ్ లో హాస్పిటల్ ప్రారంభోత్సవానికి వచ్చిన ముఖ్యమంత్రి, కలెక్టర్ ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రికి స్థలం సరిపోవడం లేదని వెల్ఫేర్ సెంటర్ లో స్థలం కేటాయించమని కోరగా 6 ఎకరాలు కేటాయించడం అయింది. ఏదైతే 14 ఎకరాల 80 సెంట్లు కార్మిక సంక్షేమ శాఖ మరి స్థలం ఉంది. ఈ స్థలంలో వెంటనే మరి వాకింగ్ ట్రాక్ను ఏర్పాటు చేయాలని, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని సిపిఐగా కోరుతా ఉన్నాం. మరి అనేక దఫాలుగా చేసిన ఆందోళన ఫలితంగా ఆనాటి మరి కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ గారు స్థలం చుట్టూ చూసి మరి దీనంతా కూడా పరిశీలించడం జరిగింది. అనంతరం మరి ముఖ్యమంత్రి గారు శ్రీ ఇక్కడ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి వచ్చిన సందర్భంలో మరి ఏదైతే మరి కలెక్టర్ గారు అడిగిన సందర్భంలో 6 ఎకరాలు జనరల్ హాస్పిటల్ కేటాయించడం అయింది. 6 ఎకరాల్లో మరి హాస్పిటల్ కట్టడానికి గత ప్రభుత్వం 5 సంవత్సరాలు కూడా సరిపోని పరిస్థితి. ఈ పరిస్థితిలో మరి ఎంపీ మరి పెమ్మసాని గారిని కానివ్వండి, ఎమ్మెల్యే నజీర్ గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళాం. త్వరితగతిన ప్రారంభిస్తామని చెప్తా ఉన్నారు. 6 నెలలైంది కాబట్టి దీని మీద దృష్టి పెట్టి వెంటనే వాకింగ్ ట్రాక్ నిర్మాణానికి మరి చర్యలు తీసుకోవాలని, దాంట్లో ఉన్నటువంటి 6 ఎకరాల స్థలంలో మరి జనరల్ హాస్పిటల్కి ఈఎన్టీకి సంబంధించి కేటాయించారు కాబట్టి దాన్ని వెంటనే నిర్మించాలని చెప్తా ఉన్నాం. ఈ ప్రజల ఆకాంక్షని నెరవేర్చాలని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు కూడా మరి నూతన ప్రభుత్వం నిలబెట్టుకొని ఈ ప్రజలందరూ కూడా ఆరోగ్యానికి బాగుపడేదానికి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని సిపిఐగా కోరుతా ఉన్నాం. స్థలాన్ని వెంటనే బాగు చేయాలి. వెల్ఫేర్ సెంటర్ స్థలాన్ని వెంటనే బాగు చేయాలి. వెల్ఫేర్ సెంటర్ స్థలాన్ని వెంటనే వాకింగ్ ట్రాక్ నిర్మాణాన్ని వెంటనే మొదలు పెట్టాలి. వాకింగ్ డాగ్ పనులు వెంటనే ప్రారంభించాలి. వాకింగ్ డాగ్ పనులు వెంటనే ప్రారంభించాలి. ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలి. వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలి. చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన స్థలంలో హాస్పిటల్ నిర్మాణం చేపట్టాలి. హాస్పిటల్ నిర్మాణం చేపట్టాలి. చంద్రబాబు గారు ఇచ్చిన స్థలంలో హాస్పిటల్ నిర్మాణం చేపట్టాలి.